హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఆర్ టెక్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో F1 నుండి F12 వరకు ఉన్న షార్ట్ కట్ కీస్ ఏంటో చూద్దాము. F1 నుంచి F12 వరకు యూస్ చేసి మనము ఏ విధంగా షార్ట్ కట్ కీస్ని దేనికోసం యూస్ చేస్తాం అనేది నేను చెప్పబోతున్నాను. ఇది ఏంటంటే మీకు ఏదైనా రెఫరెన్స్ కోసమైనా మీరు ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు చూసి సేవ్ చేసుకొని అలాగే నెక్స్ట్ ఎప్పుడైనా మీకు కావాల్సినప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అపీల్ నాది ఏంటంటే ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాము. ఇది చూడండి, ఇక్కడ నేను షార్ట్ కట్ కీస్ F1 టు F12 వరకు ఏమేమి చేయొచ్చు ఇక్కడ రాసి పెట్టాను. అవేంటి, ఏం చేయాలనేది నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ F1 కొడితే ఏంటంటే హెల్ప్ అనే ఒక డైలాగ్ బాక్స్ మనకు వస్తుంది. హెల్ప్ చూడండి, హెల్ప్ ఇక్కడ ఏంటంటే మనకు నెట్వర్క్ అంటే నెట్ లేదు నా సిస్టమ్కి, కాబట్టి ఇలా సారీ సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. అలాగే నెట్ ఉంటే మనకి ఏంటంటే హెల్ప్ అంటే మనకి దేని గురించి అయినా కావాలన్నా అది హెల్ప్ అనేది చూపించబోతుంది. ఇలాగ మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చేసి ఇక్కడ దేని గురించి అయితే మనం అడుగుతున్నామో దాని గురించి సంబంధించిన హెల్ప్ కానీ సజెషన్స్ కానీ దానికి సంబంధించిన మ్యాటర్స్ కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ F2. ఓకే, F2 అంటే ఎడిట్ సెల్. అంటే ఇప్పుడు మనము ఏదైనా రాస్తాము, ఏదైనా సరే 1 2 3 4 5 ఏదో రాసాము చూడండి. ఇక్కడ ఎడిట్ చేయాలంటే మనము మౌస్తో డబుల్ క్లిక్ చేస్తాము. ఇలా డబుల్ క్లిక్ చేయొద్దు అంటే డబుల్ క్లిక్ అంటే మన దగ్గర మౌస్ లేదు. అప్పుడు దాన్ని ఎడిట్ చేయాలంటే ఏం చేస్తామంటే మనము ఫంక్షన్ కీలో F2 కొడితే ఏంటంటే ఎడిట్ అవుతుంది. చూడండి, ఎడిట్ అవుతుంది. ఈ F2 అనేది ఎక్కడంటే మనము ఫైల్స్ రీనేమ్ చేయడానికి కూడా మనము వాడతాము. అలాగే మనం ఏదైనా సెల్ ఎడిట్ చేయడానికి కూడా వాడతాము. చూడండి, ఇలా ఎడిట్ చేసేసి ఇలా యారో మార్క్స్తోని మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళేసి మనకు కావాల్సినది ఏదైనా యాడ్ చేసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ రేంజ్ నేమ్ F3 అనేది రేంజ్ నేమ్. ఇది చాలా 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 జాగ్రత్తగా వినండి. చూడండి, ఏంటంటే ఇప్పుడు ఈ F1 టు F12 ఉంది కదా, దీనికి ఒక నేను సెలెక్ట్ చేసేసి నేమ్ మార్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫంక్షన్ కీస్, రైట్, ఫంక్షన్ కీస్ అనేది రాస్తాం. ఓకే, ఇది వేరేదైనా ఇస్తాము, ఇచ్చేసి ఓకే 1 2 3. ఓ మై గాడ్, పేరు మార్చాల్సింది ఇక్కడ. సరే, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కీ. ఓకే, చూడండి, ఇక్కడ కీ అనేది మార్చేసాను. టేబుల్ పేరు ఏంటంటే కీ అనేది మార్చేసాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకొని F3 నొక్కితే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. చూడండి, సెల్స్ ఆర్ కీస్ అని. అంటే ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న మన ఏమిటంటే మనం ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేసుకొని నేమ్ ఇచ్చామో అక్కడ ఉన్న సెల్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ అక్కడ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి, కీ కావాలంటే కీ అని వస్తుంది, సెల్స్ కావాలంటే సెల్ సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కితే చూడండి సెల్ అని వచ్చింది కదా, దాన్ని మళ్ళీ ఓకే కొడితే చూడండి ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చేసింది, Alt F1. ఓకే, ఇంతకుముందు సెల్ నేను సెలెక్ట్ చేశాను. ఓకే, అంటే ఈ విధంగా వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే నేను ఏం చేశానంటే Alt F1 టు F3 అనేది నేను సెలెక్ట్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చాను. సో అది వచ్చింది. ఓకేనా, ఈ విధంగా ఏంటంటే మనకు ఏదైతే టేబుల్ని సెలెక్ట్ చేసుకొని దానికి నేమ్ ఇస్తామో సో ఆ నేమ్ యొక్క అంటే ఆ సెల్స్లో ఉన్న ఒక నెంబర్ పేర్లు అనేసి మనకి ఇక్కడ వస్తాయి. అది ఎలా చేస్తామంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని అలాగే ఏంటంటే ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్షన్ ఉన్న మాత్రమే వస్తాయి, ఇక్కడ వరకు మాత్రమే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చేసి F3 కొట్టాను, F3 ఓకే వస్తుంది. సెల్స్ని సెలెక్ట్ చేశాను, ఓకే ఎంటర్. బట్ వాల్యూ అంటే ఐ మీన్ ఈ ఫార్ములా ఇన్వాలిడ్ అనేలాగా వస్తుంది. సో ఇది ఏంటంటే మనకి ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేస్తామో అక్కడ వరకు మాత్రమే ఇవి వస్తాయి. అలాగే పైకి నేను డ్రాగ్ చేయండి, ఇది ఏంటంటే సెల్స్, ఎంటర్. ఇది వస్తుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ కావాలంటే డిలీట్ చేసేసి F3 సెల్స్, ఓకే ఎంటర్.
షూర్. అయితే అది ఏంటంటే ఇంతకుముందు సెలెక్ట్ ఓన్లీ 5 వరకే సెలెక్ట్ చేశాను కాబట్టి 5 వరకు వచ్చినట్టుంది. ఈ విధంగా ఏంటంటే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అదేంటంటే ఇప్పుడు షీట్ డిలీట్ చేసి అదంతా డిలీట్ చేసి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అది చేస్తలే. బట్ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన విధంగా మీరు 100% మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఎఫ్4 అంటే ఏంటంటే మనం ఏదైనా రిపీట్ యాక్షన్ ముందు చేసింది అంటే కట్, కాపీ, పేస్ట్ అవి ఏవైనా సరే మనకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీన్ని కొద్దిగా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, వచ్చేసింది కదా. ఇక్కడ నేను డిలీట్ చేశాను. ఓకే. అలాగే ఇది కూడా డిలీట్ కావాలంటే డిలీట్ బటన్ లేదంటే కట్ బటన్ కొట్టకుండా మనం ఆల్రెడీ చూడండి ఇంతకుముందు యాక్షన్ అది రిపీట్ అవుతుంది. అంటే ఇంతకుముందు నేను డిలీట్ చేశాను కాబట్టి సేమ్ అదే ఇక్కడ చూడండి ఇది కూడా డిలీట్ అవుతుంది. అంటే మనం ఇంతకుముందు చేసిన ఏదైనా యాక్షన్ని సేమ్ నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలంటే ఆ యాక్షన్ని రిపీట్ చేయాలంటే F4 అనే బటన్ని మనం వాడతాము. ఎక్సెల్లో ఇది వెరీ వెరీ కామన్గా వాడతాము. నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే F5 చాలా జాగ్రత్తగా వినండి. F5 ఏంటంటే గో టు అనే ఆప్షన్ వస్తుంది మనకు. F5 లేదంటే కంట్రోల్ G ఏం కొట్టినా సరే గో టు అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. మనకి ఎక్సెల్కి అవసరమయ్యే చాలా చాలా ఫార్ములాస్ అందులో ఉంటాయి. నేను ఫస్ట్ చెప్పబోతున్నాను. ఓకేనా? F5 చూడండి ఇక్కడ F5 వచ్చేసింది కాబట్టి ఇక్కడ స్పెషల్స్లోకి వెళ్ళండి. స్పెషల్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనం గో టు అనే స్పెషల్ బాక్స్కి వస్తాము. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఏవి బాగా యూజ్ అవుతుంది అంటే ఇందులో విజిబుల్ సెల్స్ ఒకటి, కండిషనల్ ఫార్మాట్స్ ఒకటి, డేటా వ్యాలిడేషన్, అలాగే కన్స్టెంట్స్ ఒకటి, బ్లాంక్స్ ఒకటి, కరెంట్ యారే ఒకటి. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఇవన్నీ చాలా చాలా డిఫరెంట్ టైమ్స్లో మనకు అనేది అవసరం వస్తాయి. విజిబుల్ సెల్స్ అంటే ఏంటి లేదండి, ఏదైనా హైడ్ చేసినా కానీ లేదంటే ఏదైనా ఫిల్టర్ చేసిన ఆ కనిపించే డేటా మాత్రమే తీసుకోవాలంటే విజిబుల్ సెల్స్ అనేది వాడేసి మనకు కనిపించినది తీసుకుంటాము. అలాగే మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది ట్రాన్స్పోజ్ అనేది కూడా వేరే విధంగా వస్తుంది. ఆ ట్రాన్స్పోజ్ అనేది కూడా మనకి ఏ విధంగా చేయాలనేది నేను విజిబుల్ సెల్స్ మీద కానీ, డేటా వ్యాలిడేషన్ మీద కానీ, లేదంటే కన్స్టాంట్ మీద కానీ, యారీస్ మీద కానీ, అలాగే ట్రాన్స్పోజ్ మీద ఇలా చాలా వాటిపైన డిపెండెన్స్ కూడా ఉంది. అంటే నేను డిపెండెన్స్ చేయలేదు, నేను అది కూడా ఫ్యూచర్లో చేస్తాను. వీటిపైన నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు చూసి నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా F5 కొడితే గో టు స్పెషల్ అనే బాక్స్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి F6. F6 ఏంటంటే కరెంట్ అంటే నెక్స్ట్ పెయిన్ అంటే చేంజ్ ద పెయిన్ అంటే ఏంటంటే ఇప్పుడు F6 నొక్కాము. ఓకే, ఇక్కడ వచ్చి చూడండి F6 నొక్కాము కదా. అలాగే నెక్స్ట్ ఎక్కడ పోతే F6 కొడితే నెక్స్ట్ ఏంటంటే చూడండి మనకు ఇందులో వస్తుంది. ఓకే, షీట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా? అలాగే నెక్స్ట్ F6 కొట్టామనుకోండి, ఈ నెక్స్ట్ షీట్ మనకు ఇది సెలెక్ట్ అయిపోయిన తర్వాత షీట్ వస్తుంది. ఇది సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇది చూడండి మ్యాక్రో సెలెక్ట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈ సెల్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ షీట్ సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా అంటే మనకు పెయిన్స్ అంటే టాస్క్ బార్స్ అనేటివి మనకు మారుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నెక్స్ట్ స్పెల్ చెక్ F7 అనే స్పెల్ చెక్. ఓకేనా? నేను CHEC అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకొని F7 అని నొక్కండి. చూడండి చెక్ అనేది మనకు వస్తుంది. అలాగే మీరు ఒకటే సెల్ అని కాదు, మీరు చాలా సెల్స్ కూడా సెలెక్ట్ చేసుకొని స్పెల్లింగ్స్ అనేది మిస్టేక్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ సజెషన్స్ చూపిస్తుంది. సజెషన్స్ చూపించిన తర్వాత మనకు వద్దు అనుకుంటే ఇగ్నోర్ అని కొట్టేయచ్చు. వన్స్ అంటే ఇగ్నోర్ ఈ ఒక్కసారి, లేదంటే ఇగ్నోర్ ఆల్ అని కొడితే మనకి ఏంటంటే నెక్స్ట్ టైం చూపించదు. అలాగే ఒకవేళ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి చెక్ అని వచ్చింది కదా. ఓకే, ఆటో కరెక్ట్ అనేది ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా టైప్ చేసినా కానీ కింద స్పెల్లింగ్ మిస్టేక్ లాగా చూపిస్తుంది. అది మనం దాన్ని ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది F7 కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది వర్డ్లో అయితే ఇంకా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కడ ఏంటంటే చాలా మంది యూజ్ చేస్తారు. మనం ఏదైనా టైపింగ్ చేసినప్పుడు మిస్టేక్స్ అయినా కానీ తర్వాత F7 అనేది యూజ్ చేసుకొని అక్కడ మనకు వర్డ్ యొక్క స్పెల్లింగ్ రాకపోయినా F7 యూజ్ చేసి ఆ స్పెల్లింగ్ వర్డ్ యొక్క స్పెల్లింగ్ అనేది మనం చూసుకొని కరెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి F8 అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక డేటా లాగా లేకపోతే సరే మీకు ఫస్ట్ ఒక కొద్దిగా చిన్న డేటా లాగానే చూపిస్తాను. ఓకేనా? చేశాను. అలాగే దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకు షిఫ్ట్ యారో బటన్స్ యూజ్ చేసి మనము సెలెక్షన్ అనేది చేస్తాము. అలా కాకుండా మనము ఓన్లీ సింగిల్ హ్యాండ్తోనే మనము సెలెక్షన్ చేయాలంటే ఏం చేస్తామో చెప్తాను.
F8 నొక్కి జస్ట్ యారోస్ యూస్ చేసి మనం ఇది చూడండి సింగిల్ హ్యాండ్ యూస్ చేస్తున్నాం, ఓన్లీ సింగిల్ ఫింగర్ యూస్ చేసి ఈ విధంగా సెలెక్షన్ వస్తుంది. అలాగే రైట్ క్లిక్, డౌన్, అప్, ఏ విధంగానైనా సరే ఇది కూడా అప్, అలాగే లెఫ్ట్. సో ఈ విధంగా ఏంటంటే మనము F8 అనేది నొక్కిన తర్వాత మనము సింగిల్ హ్యాండ్తో ఓన్లీ యారో బటన్స్ అనేది యూస్ చేసి మనము సెలెక్షన్స్ అనేది చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. నెక్స్ట్ ఏంటంటే F9 క్యాలిక్యులేట్ వర్క్ షీట్. క్యాలిక్యులేట్ వర్క్ షీట్ ఏంటంటే మనము టోటల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కలెక్ట్ యాడ్ టు సమ్ సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇది నేను ఓకే F8 అనేది ఎస్కేప్ కొట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి 2 నొక్కాను, కాకపోతే ఇక్కడ ఏంటంటే 7 మాత్రమే ఉంది. అదేంటి మారలేదు అని అనుకుంటారు. అది మారాలంటే ఏం చేయాలంటే జస్ట్ F9 అనేది నొక్కాలి. F9 చూడండి మారింది కదా, F9 అనేది మారింది కదా. సో ఈ విధంగా ఇది ఎందుకు ఇలా మారిందంటే నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి ఓకే ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫార్ములాస్ ఉంది, ఫార్ములాస్లో ఇక్కడ నేను ఏంటంటే వర్క్ బుక్ క్యాలిక్యులేషన్స్ మాన్యువల్గా పెట్టాను. మాన్యువల్గా పెడితే ఏంటంటే ఎప్పుడైతే మనము F9 అనేది యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు అనేది క్యాలిక్యులేషన్స్ అవుతుంది. ఆటోమేటిక్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా నెంబర్ వాల్యూ మారుస్తే ఏంటంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్స్ అనేది మారుతాయి. అలా మారకుండా ఓన్లీ మాన్యువల్ అని పెడితే ఏంటంటే మనము ఏ వాల్యూ మార్చినా కానీ F9 నొక్కేంత వరకు అక్కడ టోటల్స్ అనేటివి మారు. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. దీన్ని నేను ఆటోమేటిక్లోకి మార్చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ ఏంటంటే F10 అంటే ఏం లేదు, జస్ట్ లైక్ మనకు ఆల్ట్ ఏ విధంగా అయితే మనం చేస్తామో ఆ విధంగానే మనము ఇక్కడ F10 యూజ్ చేసినా సరే చూడండి F10 చూడండి ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి కదా. సో ఈ విధంగా మనం ఆల్ట్ అనేది కూడా నొక్కి ఏ విధంగా హైలైట్ చేస్తామో F10 మనం బాడీస్ కూడా అదే విధంగా హైలైట్ చేస్తాం. అలాగే F11 క్రియేట్ ఏ చార్ట్. క్రియేట్ చార్ట్ అంటే ఏంటంటే మనము ఒక షీట్లో అంటే ఇప్పుడు ఇది ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్ని మనము సెలెక్ట్ చేసుకొని అంటే చార్ట్ క్రియేట్ అవుతుంది. అదేంటంటే ఒక షీట్ అనేది క్రియేట్ అయ్యి అందులో మనకు చార్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చూపిస్తాను. F11 ఇదిగోండి చార్ట్ 3 అనేది ఒక క్రియేట్ అయిపోయి ఇక్కడ చార్ట్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనము చార్ట్ అనేది వేరే సెల్ సెలెక్ట్ చేయాలంటే F11 అనేది వేరే షీట్లో క్రియేట్ చేయాలంటే F11 అనేది నొక్కేసి మనం చార్ట్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే F12 అయితే అందరికీ తెలిసిందే, సేవ్ యాజ్. F12 కొడితే మనము సేవ్ యాజ్ సేమ్ ఫైల్ని ఇంకో దగ్గర సేవ్ చేయాలనుకుంటే సేవ్ యాజ్ అనేసి నొక్కేసి మనము ఇదే ఫైల్ని వేరే లొకేషన్లో కూడా మనము సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఏంటంటే ఫంక్షన్ కీస్ అనేది యూస్ చేసేసి మనము ఏమంటారంటే మౌస్ లేకున్నా కానీ లేదంటే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ని చేయాలనుకున్నప్పుడు ఫంక్షన్ కీస్ అనేది ఈ విధంగా మనం వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే నేను నెక్స్ట్ ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.